మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. వెంకటరమణ కాపాడు తండ్రి. శరణ్. గుడ్ మార్నింగ్ సార్. ఇంగ్లీష్ అలా కూలి చేయకపోతే శుభ్రంగా తెలుగులో మాట్లాడదురా. తెలుగులో అంత మంచి మాట ఎక్కడ ఉంది సార్? ఎడిసా కానీ చిన్నమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదండి. అదయా, ఈ కాలంలో ఆడపిల్లలు చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకునే నిద్రపోతారు ఎందుకురా? పొద్దునే లేవడానికి. ఏడిచావు అందుకు కాదురా, పొరపాటున ఒకవేళ మెలకు వస్తే ఒకసారి అలా టైం చూసి మళ్ళీ నిద్రపోవడానికి రా సన్నాసి. అందుకనా అరుణమ్మ గారు అన్ని వాచీలు కొంటారు? అరుణ, అరుణ ఎంత పొద్దుకిందో చూడమ్మా, ఇంకా లేవలేదు నువ్వు. కాఫీ తాతయ్య. ఏమిటి ఇంకా ఇవ్వలేదు నీకోడు? రే యాదయ్య, యదవయ్యా, అమ్మాయి గారు ఇంత పొద్దుగా నిద్ర ఎందుకు లేవలేదు? ఘాటైన కప్పు కాఫీ ఇవ్వకపోవడం వల్ల. తెలుసు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? పాలవాడు పాలు ఇవ్వలేదు సార్. ఇవ్వలేకపోతే ఊరుకుంటారా? గాడి చేయాలి పట్ల. అలాగే సార్. చూసారా, తెల్లవారుదాం లేవగానే మీకు ఘాటైన కాఫీ, నాకు ఘాటైన తిట్లు. నాకు అదే స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. దూడ పాలు తాగింది పాపం. అదేంటండి మనిషిగా పుట్టి మీకు. ఏం చేయమంటావరా, పుట్టిన మన్నాడే దూడ వచ్చింది. దూడ గుడిస్తే గానీ పాలు ఇవ్వదు. అంచేతే మరి నేనే దూడ వేసాను. అవసరం అవుతే దున్నపోతు వేషం కూడా వేసేటట్టున్నారే. మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువులను కూడా మోసం చేస్తున్నారు అన్నమాట. ఏం చేయమంటావు, ఈ ఎదవ పొట్టకి 1000 వేషాలు బ్రహ్మం అన్నాడు. మొత్తానికి లింగం గారు మీరు ఎదవ పొట్టను మాత్రం ఒప్పుకున్నారు. యాదయ్య, నీతో పెద్ద బాధయ్యా. సంతోషించంగానే లింగం గారు ముందర పాలు పోయండి. బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట ప్రకారం మీద పడిపోతున్నారు. కాకర పువ్వుతలే కాకా పట్టలేకపోయావా? అది నీ బుద్ధి, నీ బుద్ధి. అవును, ఈ పాలేనా? పాలు కాదు, నీళ్లు. అర్ధరాత్రి లేచి అయ్యగారి గురించి పాలు పిండి దాచాను. పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా? యాదయ్య, నాతో నీకు పెద్ద బాధ. మిల్క్ ఇన్ దిస్ బాటిల్స్ ఇచ్చేయండి. మిల్క్ ఇన్ దిస్ గిన్నెస్. ఒకటి. అయ్యగారు కాఫీ. అరుణ్కి ఇచ్చావరా? ఇచ్చానండి. ఆలస్యమైనందుకు అరగపు కాఫీ ఎక్కువ తాగేశారు. వీరబ్రహ్మం, అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదులేవా, నేను పోసిన పాలు. కూర్చోరావుగా కూర్చో. కాస్త కాఫీ పోస్తావేంటి? పొద్దునే గదుకు తడిపాను అనుకోండి, అయినా నేను పోసిన పాలు ఎలాగుంటాయోనని శాంతులు చూస్తారు అంతేగా. అందుకనే రెండోది కూడా తెచ్చా. అదే 2 కప్పులు తెచ్చావు, రావులంగా వస్తాడు, నీకు తెలుసురా? మీకేం తెలుసు అయ్యారు? ఆయన డైరెక్ట్ గా ఒంటింట్లోకి వచ్చేస్తాడు. ఆలస్యమైందని హాల్లోకి వచ్చాడు. నానా వేడి వేడి కాఫీతో పాటు తాజా తాజా వార్త చదువుతుంటే ఉంటుందో చూడండి. పట్టపగలు బజారులో పడి 10 మంది ఎదుట పక్షి కూని ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు 12 మరణించగా ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను. విన్నారా విన్నారా విన్నారా? ఏమిటయ్యా? కోరినప్పుడల్లా మీ కోడి గుడ్డు పెట్టాలంటే, పితికినప్పుడల్లా మీ గేదె పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి. 7 ఎడ్లవారి వీధి, దున్నపోతుల పేట. భూషయ్య గారు, మన పంట పండిందండి. ఈ మహానుభావుని వెంటనే పిలిపించి నీ గేదెల్ని కామధేనువులు, నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు. లింగం, ఇంత వయసు వచ్చినా నీకు ఈ చిట్కా బుద్ధి పోలేదు కదా. అంత మహత్యం ఉంటే వాడే లక్షాధికారి అయ్యేవాడు కదయ్యా. అలా అనకండి. దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. పిలిపిస్తాను, చూస్తున్నా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్. మార్నింగ్ మిస్టర్ లింగం. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. మార్నింగ్ మార్నింగ్. తాతయ్య, హౌ డు యు డు? రామలింగం గారు, మీ గేదెలు బాగున్నాయా? మీరు పాలు బాగా ఇస్తున్నారా? అది కాదురా, పెట్టే బెడలు దిగా కాలేజ్ ఏమైందిరా? బాగా ముగించేశాం. కాలేజీ కప్పుకోలి 2 లెక్చరర్ల మరణం, అంతేనా? నో 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 నో. హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి. ఆ తెల్లాక ఒక స్టూడెంట్ ఇడ్లీ విసిరేశాడు. ఆ తగిలి మంట తల పగిలింది. ఇది ఎవరు తప్పో తెలియదాకా మేము స్ట్రైక్ చేశాం. అది కాదురా, మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా? చదువుకోమన్నారు కదా స్ట్రైకులు చేస్తున్నాం. చదవకలేదంటే ఏ పర్వాలేదుగా. అడవలేకపోయారు. అదేమిటమ్మా తెలగపిండి తింటున్నా? మరేం చేయను, శనక్కాయలు బస్తా అయిపోయిందిగా. వీరబ్రహ్మం, బస్తా అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడి పాలిస్తాయి.
సంచిలో ఏముంది? నాకేనా? నీకు కదమ్మా. మరి నీకా? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పా కర్ర పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటాయనకమ్మా. వాడేవాడు? వాడు వీడు అనక పెద్దింటి సంబంధం. భూషణ్ గారు మనవాడు లేడు, మోహన్. ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అచ్చంగా జపాన్ బొమ్మలేగా, సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా పాట పాడినా? చచ్చా ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆహా, మొత్తం మీద చేర్చావా? లింగం మిస్టర్ లింగం, పశుపతి హియార్, పశుపతి హియార్. మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఊళ్ళో ఉంటుంది. ఎందుకు? నో నో, నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేదె నెయ్యి వాసన. అంబా. ఏమైంది? ఉండండి, నీళ్ళు తెస్తా. ఏమిటమ్మా కంగారు? నాన్న, ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు. నాన్న, ఆయన చాలా బాగున్నారు. చెప్పారుగా, నాకు తెలుసు చాలా బాగుంటాడమ్మా. చూద్దుగాని రా. ఇదిగో, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ముందు. వీరబ్రహ్మం ఇంతకాలానికి కరుణించేవా నాయన? ఆ సంచిలో నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బావుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బావుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన. వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో 2 పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నో, ఇవి మనుషులకు కాదు, పశువులకు. పశువులకా? నాన్న, అబ్బా, ఎంత కాలానికి మామే. వీడెవడమ్మా? హూ ఇస్ దిస్ ఓల్డ్ డాంకీ? ఎవరి ముసలి గాడిద? అయ్యో నాన్న, అదేంటి నాన్న చిన్న బాబును కొడుతున్నా? చిన్నబాబు ఏమిటమ్మా? వాడు ఎవడో పశువు. నో, ఐ యామ్ ప్రొఫెసర్ పశుపతి. మీరు పశుపత? అవును మిస్టర్ రామలింగం, ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదము. నువ్వు వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పోతండి. అదిగో మీకు గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. చెప్తాను. నాన్న, ఈ పశువు మన ఇంట్లో ఎందుకు? పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతి పశువు అయినా సంవత్సరానికి 3 ఈతలు ఎని 30 పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్డులు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం లక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా, నీకు చాలా తెలివి ఉంది. అదే నేను ఇది లేదు తల్లి. నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది హజ్జబ్బా?
వాసన. వాసన నరవాసన కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడికూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే అక్కడికి వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే. ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే అదే ఎక్కడ కూర్చున్నావు? కూర్చున్నా కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా ఏమిటి? గట్టొత్తుకొచ్చి ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మా చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరక్కపోయి ఒప్పుకున్నారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావాల్సిందే.